నేటి వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:19 అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. ఐ విల్ బ్రింగ్ దెమ్ హానర్ అండ్ దే విల్ నాట్ బి డిస్డైన్డ్. వారు ఎప్పుడు కూడా అల్పులుగా ఉండరు, వారి జీవితాలు దీవించబడేవారుగా ఉంటారని ప్రభు సెలవిస్తున్నాడు. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. నిజమే, మన జీవితాల్లో అల్పులు అనేటువంటి పరిస్థితి లేకుండా ప్రభు మనల్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఘనపరచువాడు. ప్రభులో వాక్యంలో అంటాడు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అనండి ఒకసారి. అని ప్రభువును ఘనపరిస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. 1 సమూయేలు 2:30 నన్ను ఘనపరచువారిని అంటే ప్రభువును ఘనపరిచేవారుగా, సృష్టికర్తను ఘనపరిచేవారుగా, రాజాతి రాజు ప్రభులో ప్రభుని, మన జీవనానికి ఆధారం. ఇంకో మాటలు చెప్పాలంటే మన బొందులో ప్రాణం పెట్టిన ఆయన. ఎవని వశంలో నీ ప్రాణం ఉన్నదో, ఎవని వశంలో నీ సకల మార్గములు ఉన్నాయో ఆయన నువ్వు స్తుతించలేదు కనుక బెల్షెజరు నువ్వు నష్టపోయావు, నీ రాజ్యం నీ చేతిలో తీసివేయబడుతుంది. దేవుడిని ఘనతనిచ్చాడు కానీ నువ్వు దేవుడిని ఘనపరచలేదు. దేవుడికి హానర్ ఇచ్చాడు కానీ ఎప్పుడు నువ్వు దేవుడిని జ్ఞాపం చేసుకోలేదు. దేవునికి ఇష్టంగా నువ్వు బతకలేదు కాబట్టి నీ చేతిలో ఉన్న హానర్, నీకు ఇవ్వబడిన సమస్తము కోల్పోతున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు అతను కలవరపడతాడు. నాకు అన్నీ కావాలి, ఓ దేవా క్షమించు అని. కానీ టైం దాటిపోయింది. ప్రతిదానికి ఒక టైం ఇస్తాడు దేవుడు. ఆ టైంలోనే మనం స్పందించాలి. ఆ టైం ఏంటంటే మనకు దేవుడు ఒక దినంలో ఇచ్చినటువంటి ఉదయకాలం మనం లేచి ప్రార్థన చేస్తున్నాం, మనం దేవుని గణపరుస్తున్నాం. అందరూ నిద్రించుండగా మనం లేచి మన సృష్టికర్తని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న నా సహోదరి 4 గంటలు లేచి ప్రార్థిస్తున్నారు కదా, ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టే ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినముల కన్నా శ్రేష్టమైంది. కాబట్టి మీరు ఆయన సన్నిధిలో కనిపెట్టిన సమయం వ్యర్థం కాదు. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టర్న్, ద టైమ్ విల్ టర్న్ ఇట్ ఈస్ అ హానర్ టు యూ. ఆ సమయం మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టిన సమయం మీకు ఘనతగా మారుతుంది. మీరు ఆయన్ని ఘనపరుస్తున్నారు. సమయం ఇచ్చి దేవుని ఘనపరచవచ్చు. దేర్ ఆర్ 3 టీస్, 3 టీలు ఇచ్చి దేవుని ఘనపరచవచ్చు. 3 టీలు అన్నప్పుడు గ్రీన్ టీ దేవునికి ఇస్తారా, బ్రౌన్ టీ ఇస్తారా? లేదు. మరి ఏ టీ ఇవ్వాలనుకుంటున్నారు? ఇటువంటి టీలు కాదు దేవుడు కోరేది. మనకు ఇవ్వాల్సిన 3 టీలు ఉన్నాయి. ఒకటి టైం అనేటువంటి టీ ఇవ్వాలి దేవునికి. టైంలో మొదటిగా లేచి ఉదయకాలం ప్రభు సన్నిధిలో వెతుకుదాం, ఆయన సన్నిధానంలో మొరపెట్టుకుందాం, ప్రార్థిద్దాం, ప్రభా నీ సన్నిధి నాకు కావాలని. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ చిత్తమాలో నెరవేర్చమని మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా ద టైం, టాలెంట్. దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ను వాడండి. మనకు స్వరం ఇస్తే మన కంఠస్వరం దేవుడికి వినిపిద్దాం. బైబిల్లో మాట్లాడతాడు దావీదు భక్తుడు 5వ కీర్తన 3వ నా కంఠస్వరం ఉదయమున నేను నీకు వినిపిస్తాను రావా. ఉదయమున నా కంఠస్వరం నా ఇంట్లో వాళ్ళు ఎవరికి వినిపించను కానీ నీకు వినిపిస్తాను తండ్రి అంటాడు. కంఠధ్వని, దేవుని కంఠధ్వని ఎత్తి ప్రార్థించుట, ఇట్స్ ఎ బ్లెస్డ్ టైం. ప్రభు మనకి ఇచ్చినప్పుడు మన కంఠస్వరాన్ని ప్రభుకి అప్పగిద్దాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం. చాలామంది ఉదయం లేవగానే చేతులు చూసుకుంటారు. ఎందుకు అని అడిగాను. చేతుల్లో చేతి రేఖ ఉందట, అది రాసి రేఖ అంట, ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని. నేను చెప్పాను, బాబు చేతులు లేని వాళ్ళ సంగతి ఏంటని అడిగా. 2 చేతులు లేని వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఇతరులకు పని కూడా ఇవ్వగలుగుతున్నారు. నీకు చేతులు ఉన్నాయి కాబట్టి చూసుకుంటున్నావు. రాశి రేఖ, ఆయుష్ రేఖ అని చెప్పి రకరకాల మాటలు నమ్ముకొని మోసపోకండి. దేవుని బిడ్డలారా, చేతి రేఖలోనే అంత పవర్ ఉంటే చేతిని చేసిన దేవుళ్ళు ఇంకెంత పవర్ ఉండాలి? చేతిని చేసిన దేవుడు మహాశక్తివంతుడు కదా. నువ్వు చేతి రేఖలోనే పవర్ ఉంటే, చేతిని సృష్టించిన దేవుడు, మనిషిని చేసిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు. ఇప్పుడు నక్షత్రం ఎక్కడుందని వెతుక్కోవడం కంటే నక్షత్రాన్ని చేసిన దేవుడిని వెతకండి. నా నక్షత్రం ఏది, నా నక్షత్రం ఏదంటే నిన్ను, నీ నక్షత్రాన్ని చేసిన సృష్టికర్తను వెతకండి. ఆ నక్షత్రం కంటే పవర్ఫుల్ కదా ఆయన సృష్టికర్త. ఆయన్ని వెతకండి, ఆయన్ని ఘనపరచండి. మన సకల మార్గంలో ఎవరి ఎందునో ఆయన ఘనపరిచేవారుగా ఉండాలి. ఉదయం లేచి స్తుతించుట, ప్రార్థించుట, అలాగే బైబిల్ వాక్యం ధ్యానించుట. యు ఆర్ జస్ట్ హానరింగ్ గాడ్. దేవుని ఘనపరుస్తున్నారు. మీరు ఆయన్ని ఘనపరుస్తుంటే మిమ్మల్ని దేవుడు అల్పులుగా ఉంచబోడు. బైబిల్ చెప్తుంది, ఆయన యందు భయభక్తి కలిగి ఆయన వాక్యమును విధేయత కలిగిన వారు ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునకు లోబడతారో. నేటి ధర్మశాస్త్రం అన్నప్పుడు పాత నిబంధనలు ఉన్నాయి. కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకు లోబడతారు. అటు వారి గురించి ప్రభు అంటాడు 1 సమూయేలు గ్రంథంలో మరొక వచనాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 6వ వచనం చదువుతుండగా, నా వాక్యములు మీరు శ్రద్ధగా విని దానికి మీరు లోబడినట్లయితే నేను మిమ్మల్ని సకల జనుల్లో, భూమి మీద ఉన్న సకల జనులలో నేను మిమ్మల్ని హెచ్చిస్తా అంటాడు.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. హీ విల్ గివ్ యూ హానర్. ఎక్కడైతే మీరు అగౌరవపరచబడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎక్కడ ఆవేదనకు గురయ్యారో అక్కడే మీకు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెట్టగల శక్తిమంతుడైన దేవుడిని మనం సేవిస్తున్నాం. నీ దేవుడు నిలబెడతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. 75వ కీర్తన 7వ వచనం, హెచ్చు తూర్పు నుండి పడమటి నుండి దక్షిణ నుండి ఉత్తరం నుండి కలగదు కానీ హెచ్చు యెహోవా వల్లనే కలుగునన్నాడు. దేవుని వల్ల మీరు హెచ్చింపబడుదురుగాక. మనం చిన్న పాట పాడుకుందాం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచినయ్యా, నిన్నే కనపరచునయ్యా, నన్ను బలపరచినయ్యా, నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవేనా రాజువయ్యా. ఘనత ఎక్కడి నుండి వస్తుందంటే సృష్టికర్త దేవుని వల్లనే. దేవా నిన్ను ఘనపరుస్తాను. 3 టీస్ దేవునికి ఇవ్వాలని చెప్పాను. ఒకటి ఫస్ట్ టీ, గ్రీన్ టీ కాదు, ఏంటి అది, టైం అనే టీ ఇవ్వండి దేవునికి. రెండవదిగా బ్లాక్ టీ కాదు, ఏంటా టీ, టాలెంట్. మీకు ఇచ్చిన టాలెంట్ని దేవుని సేవలో పరిచర్యలో వాడండి. మూడో టీ, ఇట్స్ నాట్ బ్రౌన్ టీ, అదేంటియో చెప్పాలి, టైత్. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో ప్రథమ ఫలం. మనకి 100% దేవుడు ఇస్తే అందులో 10% ప్రభు పరిచర్యకు దేవుని సువార్త పనికి ఇవ్వడానికి వెనకాడవద్దు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో దశమ భాగంలో కన్నా ఎక్కువగా ఇచ్చి దీవించబడిన వారు ఉన్నారు. అయితే మీరు ఇచ్చారా లేదు తర్వాత సంగతి. ముందు మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి, మీ మనసు ఇవ్వండి. ఆ తర్వాత ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. నా కుమారుడు ఇలా ఇవ్వడం వల్ల నువ్వు ఫైనాన్షియల్గా దీవించబడతావు, నువ్వు స్టేబుల్ అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అది దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి దానిలో ప్రథమ ఫలం ఇవ్వడానికి వెనకాడవద్దు, దశమ భాగాలు ఇవ్వడానికి వెన్ను తెయ్యవద్దు అంటాడు. బైబిలే లేనప్పుడు ఇచ్చాడు అబ్రహాం దశమ భాగాలు. దేవుని పనికిచ్చి దేవుని సన్నిధిలో దీవించబడ్డాడు. ఈరోజు నేను సెలవిస్తున్నాను పిల్లరా, దేవుడు మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది. నమ్ముతున్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఐఎమ్ షూర్ దేవుడు మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది అనండి. దేవుడు నన్ను ఘనపరిచే రోజు రాబోతుంది. ఎస్, ప్రభు మిమ్మల్ని ఘనపరిచే రోజు త్వరలోనే వచ్చునుగాక. ఎక్కడ అవమానమో, ఎక్కడ దుఃఖమో, ఎక్కడ ఇబ్బంది పడ్డారో అక్కడ రెట్టింపు ఘనత క్రీస్తు నామములో ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, మమ్మల్ని అల్పులుగా ఎంచవు, మమ్మల్ని ఘనులుగా చేసే దేవుడు నాయన. నా చేయి పట్టుకొని నన్ను నడిపించు ప్రభా అనేవారు మీ చేతిని పైకెట్టండి. షల్ వి ప్రే, లుక్ అన్ టు గాడ్ అండ్ ప్రే. ఫాదర్ గాడ్, ఎక్కడ అవమానమో అక్కడ ఘనతని ఇస్తాను. యెహోవా వలన ఘనత వచ్చునని సెలవిచ్చున్నావు. నిన్ను ఘనపరచువారిని ఘనపరుస్తాను వాగ్దానం చేశావు. మా అనుదిన దైనందిన జీవితంలో మేము ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తను నిన్ను ఘనపరిచే హృదయాలు మాకు ఇవ్వండి. నిన్ను ఆరాధించే హృదయాలు మాకు దయచేయండి. నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించుము నాయన. మా సమయాన్ని మీకు ఇవ్వగలిగే కృపను మాకు దయచేయండి. టైం, అలాగే టాలెంట్, టైత్ కూడా దేవుని సేవలో మేము పెట్టగలుగుటకు మా కృపనివ్వండి. ఆ విధంగా మేము చేయించుండగా మీరు మమ్మల్ని ఘనపరచువారు, దీవించువారు, ఆశీర్వదిస్తాన్నావు. బోధిగంత ప్రజలందరిలో కూడా ఇదిగో హెచ్చిస్తాను వాగ్దానం చేశావు. నిన్ను ప్రేమించి మీ వాక్యాన్ని శ్రద్ధగా విని దానికి లోబడే కృప మా అందరికీ దయచేయండి. నీ రాకడ సమయంలో ఎత్తబడే కృప కూడా మాకు దయచేయండి. మీ చిత్తానుసారంగా మా ఘనతకు ఆధారము యెహోవాయే దేవుడని చెప్పుకునే విధంగా దీవించి బలపరచమని నీ ప్రజలను నిలబెట్టండి, బలపరచండి, ఘనపరచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్,
ఈరోజు మీరు చేయించున్న మంచి పనులన్నీ కూడా సఫలమవునుగాక. మీ మంచి ప్రయత్నాలు ఫలించునుగాక. అది ఏ మంచి ప్రయత్నం చేయబోతున్నా దేవుని మహిమార్థమై అది ఫలించి మీ కుటుంబానికి సమాధానము, మీ రాకపోకలో దేవుని కాపుదల, మీ ఆర్థిక విషయాల్లో దేవుని సహాయం ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆయన మహిమార్థం మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానాలు మీకు మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబిలీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. మీతో ఒక మాట. ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా 1,00,000 మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు. ఎందరికో దీవెనకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. వారు కూడా విని దీవించబడులాగున ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి PJ స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతిదినము అప్లోడ్ అయ్యే ఈ వాగ్దానాన్ని విని మీరును దీవించబడండి.